దేవుని యొద్ద నుండి ఫలమునుందే ఆధిక్యతను కలిగి ఉండాలి. నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమిచ్చుటకును సమయము వచ్చియున్నది అని ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 16-18 వచనములలో మనము చదువుతాము. దేవుడు తన నామము స్మరించుచూ ఉండివారిని ఆయన తరచి చూసి తన నామమునకు ఎవరు భయపడుతున్నారో కనుగొంటాడు. ప్రత్యేకముగా ఒకరితో ఒకరు సంభాషించుకునేటప్పుడు దేవుని యొక్క భయమును వారు కలిగి ఉన్నారో లేదో దేవుడు చూస్తూ ఉంటాడు. తిరిగి జన్మించిన క్రైస్తవులలో కేవలము 1% కంటే తక్కువ మంది మాత్రమే వారి వ్యక్తిగత సంభాషణలలో దైవభక్తిని కలిగి ఉంటారు. వీరిని నా స్వకీయ సంపాద్యము అని ఆ కొద్ది మందిని ప్రశంసించుటలో దేవుడు సంతోషిస్తాడు. తగిన ప్రతిఫలం ఇచ్చుటకు సమయము వచ్చియున్నది అనే ఈ వచనమునకు సంబంధించి లూకా సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను మనము చూద్దాము. నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అని ఆయన చెప్పారు. ఈ వచనము ప్రకారము కనీసం 1% మంది అయినా ఈ ఆజ్ఞకు విధేయత చూపిస్తున్నారన్నది సందేహమే. 13వ వచనంలో ఆయన ఈ విధముగా చెప్పారు, అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కృంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. ఈ వచనములో ఉన్న సత్యము ఏమిటంటే, మనము విందు చేయనప్పుడు కుంటివారి కోసము, గ్రుడ్డివారి కోసము వెదకి వారిని ఆహ్వానించాలని కాదు, మనకు ప్రత్యుపకారము చేయలేని వారిని పిలవాలని 14వ వచనంలో ప్రభువు చెప్పారు. ఆ విధముగా చేస్తే మీరు ధన్యులు అని లూకా సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో ప్రభువు చెప్పారు. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీయూ లేదు కనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పెను. ప్రభువు చివరి దినమున ప్రతిఫలం ఇచ్చినప్పుడు ఈ సంఘటన జరుగును. ఎటువంటి స్వార్థ ప్రయోజనమును ఆశించకుండా ఎవరైతే ఇతరులకు సహాయము చేస్తారో వారే చివరి దినమున ప్రభువు యొద్ద నుండి ప్రతిఫలము పొందుతారు. ప్రియ స్నేహితులారా, ఈ భూమి మీద మనము ఎటువంటి ఫలము ఆశించకుండా పరలోకము నుండి మాత్రమే ఫలమును ఆశించే జీవితమును కలిగి ఉండుటకు దేవుని కృపచూపమని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.